బెల్లం ఉన్న కాడనే ఈగలాల్తాయి అని అంటుంటారు. అట్లనే ఉన్నది ఇప్పుడు రాజకీయం ముచ్చట కూడా. అధికారంలో ఉంటేనే రాజకీయం, అధికార పార్టీలు వండుకుంటేనే రాజకీయం చేయాలి అన్నట్టే తయారైంది ఇప్పుడు. అట్లా తెలంగాణలో కార్ పార్టీ అధికారంలోకించి పోయి గట్టిగా 2 నెలలు కానే కాలేదు. అప్పుడే ఆ పార్టీలు ఉండేటి లీడర్లు కార్ పార్టీ తరపుకించి గెలిచిన ఎమ్మెల్యేలు పక్క సూపులు చూస్తుర్రట. గా ముచ్చట చూద్దాం పారి. బెల్లం ఉన్న కాడనే ఈగలాల్తాయి అన్నట్టు అధికారం ఉన్న కాడనే లీడర్లు ఉంటారు అన్నట్టే తయారైంది ఇప్పుడు రాజకీయంలా. తెలంగాణలో కారు పార్టీకి అధికారం పోయి నిండా 2 నెలలు గానే లేదు. అప్పుడే లీడర్లు కారు దిగే ఈగలం చేస్తున్నారు. ఓట్ల ముంగట సారే మా దేవుడు, సారు మాటే మాకు శాసనం అన్నట్టున్న లీడర్లంతా ఇప్పుడు అధికారం పోయేటాళ్లకు పక్క సూపులు చూస్తున్నారు. అట్ట ఇంతకు మునిపే స్టేషన్ కనుపూరు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజన్న కారు దిగి షెయ్యి పార్టీలతో షెయ్యి కలిపిండు. అటు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కారు పార్టీకి బై బై చెప్పి షెయ్యి పార్టీల షరీకైండు. ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంచి కూడా చాలా మంది దానిక లీడర్లు కారు దిగి షెయ్యి పార్టీల షరీకైలు. ఇక వీళ్ళంతా చాలదన్నట్టు ఇక ఇప్పుడు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సారు వాళ్ళ ఇంటి ఆమెతో కలిసిపోయి కారు పార్టీకి టాటా చెప్పి షెయ్యి పార్టీల షరీకయ్యేందుకు తయారైతుండట. అందుకనే ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలిసి మీతోని కలిసి వస్తానని మాట్లాడిండట. శనివారం నాడే షెయ్యి పార్టీల షరీకయ్యేందుకు సౌలతులన్నీ చేసుకుంటుండట పట్నం మహేందర్ రెడ్డి సారు. ఇక ఇదిట్టుంటే ఇటు పట్నం మహేందర్ రెడ్డి సార్ కారు పార్టీలంగా పోయిండని కారు పార్టీల సంబరాలు చేసుకుంటున్నారట. కారుకు పట్టిన జంగు రాలిపోయిందన్నట్టే పైలట్ రోహిత్ అన్న వర్గపోలు తోక బాంబులు అంటించుకొని పాటాకులు కాల్చుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఇగో ఇట్ట కారు పార్టీ వాళ్లకు అధికారం పోయి గట్టిగా 2 నెలలు కాకముందే కారంతా ఖాళీ అవుతుంది. 2 నెలలకే గీమోపిన జంపింగ్లు అవుతున్నాయి అంటే 5 ఏళ్ళు అయిపోయేటాళ్లకు ఇంకెట్లుంటదో అనుకుంటున్నారట. ఇప్పుడు ముచ్చటెలకైనా రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ చూడాలా మరి ఎట్టుంటది అనేటిదిగా.